చేస్తున్నటువంటి వాగ్దానపు ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభా, నీకు ఇంతవరకు మా పైన ఉంచి సజీవ సాక్షులుగా నీ సన్నిధికి నడిపించినందుకు వందనాలు. తండ్రిని ఆరాధన చేయటానికి పరిశుద్ధాత్ముడ సహాయం దయచేసినందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని, ప్రతి బంధకాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తూ ఉన్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసయ్య మాటలు వినటానికి, యేసయ్య ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడ నీవే సహాయం దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆశీర్వాదము కొరకు, వాగ్దానము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపరచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యము, నేటి అంశము శిలువ శక్తి. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, పవర్ ఆఫ్ క్రాస్. శిలువ శక్తి, నేటి వాగ్దానం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 57వ వచనం. Paul's first letter to Corinthians chapter 15 verse 57. Thanks be to Father Jehovah who gives us a victory through Lord Jesus Christ. కొరింథీ సంఘానికి పౌలు గారి ద్వారా బయలుపరచబడిన సత్యము 15వ అధ్యాయం 57వ వచనం. కలిసి నాతో చెప్పండి. అయినను మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ఇది వాగ్దానం. విశ్వాసుల జీవితాలకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం. ఆటంకాలు ఎన్ని ఉన్నప్పటికీ, సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ, బలహీనతలు ఎన్ని ఎదురైనప్పటికీ, ఎలాంటి సమయంలో విశ్వాసులు ఉన్నప్పటికీ విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వాగ్దానం ద్వారా బలము పొందవలసినటువంటి విశ్వాసాన్ని పరిశుద్ధాత్ముడు మనకి దయచేస్తూ ఉంటాడు. అందుకే అన్ని సమయాలలో క్రీస్తు మూలముగా యేసు ప్రభు ద్వారా జయాన్ని తండ్రి అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, కాబట్టి ప్రతి సమస్యలో, ప్రతి బంధకములో విజయము కలుగుతుంది. సమస్య ఏదైనా, ఆటంకము ఏదైనా, పరిస్థితి ఎలా ఉన్నా అంతిమ విజయము యేసు ప్రభులు వారు అనుగ్రహిస్తారు. కాబట్టి కృతజ్ఞతతో, విశ్వాసముతో వాగ్దానపు ఆశీర్వాదాలను పొందాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. శిలువ శక్తి ఏమి చేసింది? వాట్ డిడ్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ డూ? శిలువ శక్తి ఏమి చేసింది? మొదటిగా సమాధానపరిచింది శిలువ శక్తి. ప్రియమైనటువంటి సంఘమా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. కలిసి నాతో చెప్పండి. ఆయన మన సమాధానమై ఉండి నీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేసెను. ఆమేన్. సమాధానాన్ని దయచేసింది, సమాధానపరిచింది, తండ్రితో సమాధానపరిచింది. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ యొక్క శిలువ మానవ జాతిని సమాధానపరిచింది. 16వ వచనంలో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. తన శిలువ వలన, కలిసి చెప్పండి, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలెనని ఇలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఆమేన్.
విశ్వాసి జీవితానికి సమాధానాన్ని కలుగచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి సంగమా, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అనుకూల పరిస్థితులు లేకపోయినప్పటికీ, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ సమాధానం, ఆత్మీయ జీవితంలో సమాధానం, కుటుంబంలో సమాధానం, జీవితంలో సమాధానం శిలువ శక్తి ద్వారా కలుగుతుంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు. కొలెషియన్స్, Paul's letter to Colossians chapter 1 verse 19 and 20. ఆయన యందు చెప్పండి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను. ఆమేన్. ఇది తండ్రి యొక్క చిత్తం. ప్రేమైనటువంటి సంగమా, తండ్రి యొక్క ప్రణాళిక సమాధానపరచబడాలి. ప్రతి విశ్వాసి కుటుంబము, ప్రతి విశ్వాసి యొక్క జీవితము సమాధానపరచబడాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. అందుకొరకే పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. శిలువ శక్తి ఏమి చేసింది? ప్రేమైనటువంటి సంగమా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయంలో 12వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిదై చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ప్రేమైనటువంటి సంఘమా, శిలువ శక్తి దేవునికి సమీపస్తుల్నిగా చేసింది. దేవునికి దగ్గర అవ్వడానికి శిలువ శక్తి సహాయం చేస్తుంది. శిలువ శక్తి పరిశుద్ధ స్థలంలోకి తీసుకొని వెళుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాల్లో కూడా అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, కలిసి నాతో చెప్పండి, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన దీవునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఆమేన్. పరిశుద్ధ స్థలానికి, దేవుని ఇంటికి, తండ్రి ఇంటికి వెళ్ళటానికి ధైర్యం. We have an access to go to the presence of Father Jehovah through the blood of Jesus. యేసు రక్తము ద్వారా దేవుని సన్నిధికి, తండ్రి ఇంటికి వెళ్ళడానికి ధైర్యాన్ని ప్రియమైనటువంటి సంఘం ఆ పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి విశ్వాసి కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కలిగి ఉండాలి. ధైర్యాన్ని కోల్పోకూడదు, భయపడకూడదు, బాధపడకూడదు, అధైర్యపడకూడదు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తిగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, పౌలు గారు రాసినటువంటి పత్రికలో, తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం ఆ సత్యాన్ని చూస్తాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. మరొక మధ్యవర్తి లేరు. ప్రియమైనటువంటి సంఘమా, పరలోకము మానవుడు వెళ్ళటానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు,
నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యమునై ఉన్నానని సెలవిచ్చినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆల్ఫా ఒమేగా అయ్యున్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యోహాను 14:6 సెలవిచ్చి ఉన్నారు యేసు ప్రభువు వారు. ప్రియమైనటువంటి సంగమా, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. మధ్యవర్తి, పరలోకానికి మార్గాన్ని చూపినటువంటి వ్యక్తి మధ్యవర్తిగా యేసు ప్రభువు వారు ఉన్నారు. నరులకు దేవునికి, తండ్రి అయిన దేవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువు వారు ఈ భూలోకంలో నివసించి ఉన్నారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. సిలువ శక్తి మనలను శాపము నుండి విడిపిస్తుంది. మానవుడు పాపము ద్వారా కలిగి ఉన్నటువంటి ఆ యొక్క శాపము నుండి విడిపిస్తుంది. ప్రతి శాపానికి విడుదల కలుగ చేస్తుంది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం. అక్కడ 3వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, కలిసి నాతో చెప్పండి, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్. శిలువ శక్తి మానవ జాతిలో ఉన్నటువంటి శాపాన్ని తొలగించింది. ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఉన్నటువంటి శాపం తొలగిపోతుంది శిలువ శక్తి ద్వారా. పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. పాపము ద్వారా ఈ యొక్క శాపము కలుగుతూ ఉంటుంది. ప్రేమైనటువంటి సంగమా, తరతరాల నుండి ఉన్నటువంటి యొక్క శాపము శిలువ శక్తి ద్వారా అంతం చేయబడుతుంది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు ఒక సత్యాన్ని. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 2వ పత్రికలో 13వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. 4వ వచనంలో 4-5 వచనాల్లో ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమైనటువంటి సంగమ, అది పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేసేటువంటి సత్యం ఏంటి అంటే జీవములోకి నడిపిస్తుంది శిలువ శక్తి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 13వ అధ్యాయంలో 4వ వచనంలో అదే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కలిసి నాతో చెప్పండి, బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడింది, కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాను. కానీ మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఆమేన్. సిలువ శక్తి జీవాన్ని కలుగజేస్తుంది. ప్రేమైనటువంటి సంగమ, విశ్వాసి యొక్క జీవితానికి, మానవుడి యొక్క జీవితానికి సిలువ శక్తి ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలు, ఆశీర్వాదాలు జీవాన్ని కలుగజేస్తాయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 12వ వచనం, జాన్స్ ఫస్ట్ లెటర్ చాప్టర్ 5:12, 5వ అధ్యాయంలో 12వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. దేవుని కుమారుని
చెప్పండి, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఆమేన్. ఎవరైతే యేసు ప్రభుల వారిని అంగీకరిస్తారో, యేసు ప్రభుల వారి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని యేసు ప్రభుని అంగీకరిస్తారు, మారు మనసుతో కూడిన పశ్చాత్తాపంతో కూడిన ముచ్చుడు బాప్తిజం తీసుకుంటారు, శిలువ శక్తి ద్వారా జీవాన్ని కలిగి ఉంటారు. ప్రియమైనటువంటి సంగమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సహాయకుడు, సహాయం చేస్తూ ఉంటారు. కష్టాలలో, సమస్యల్లో, బాధల్లో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉంటాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 2:18. కలిసి నాతో చెప్పండి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభు వారు సహాయం చేయగల సర్వశక్తిమంతుడు. యేసు ప్రభు సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఎవరికి? విశ్వాసులకు. విశ్వాసము ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఏ కష్టములో ఉన్నప్పటికీ, ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఏ బాధల్లో ఉన్నప్పటికీ ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి అంటే, నాకు సహాయం చేయడానికి యేసు ప్రభులు వారు ఉన్నారు, నాకు తోడుగా యేసు ప్రభులు వారు ఉన్నారు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు యేసు ప్రభులు వారు. ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభులు వారు. యేసు ప్రభులు వారు నిత్యము తోడుగా ఉండేటువంటి దేవుడు, నిత్యము సహాయం చేసేటువంటి లోకరక్షకుడు. ప్రేమైనటువంటి సంగమా, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో అందుకే 6వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. 5వ వచనం సగం భాగం నుండి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి చెప్పండి, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఆమేన్. విశ్వాసముతో నీవు నేను ఒప్పుకోవాలి యేసయ్య మాటను, యేసయ్య చేసినటువంటి వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని నీవు నేను ఒప్పుకొని విశ్వసించి ప్రార్థన చేసినప్పుడు యేసయ్య కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. ప్రియమైనటువంటి సంగమా, లోకము నుండి వేరు చేయగలిగింది శిలువ శక్తి. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. అయితే మన ప్రభు యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక, దాని వలన నాకు లోకమును, లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో గలతీ సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు, సిలువ వేయబడి ఉన్నాం. ప్రేమైనటువంటి సంఘమా, విశ్వాసులు జ్ఞాపకం చేసుకోవలసింది, అతిశయించవలసింది క్రీస్తు మరణమును బట్టి, పునరుత్థానమును బట్టి, సిలువను బట్టి, యేసు ప్రభుని బట్టి అతిశయించాలి అని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. లోకం నుండి వేరు చేయగలిగిన శక్తి, విశ్వాసులను వేరు చేసేసిన శక్తి సిలువ శక్తి. ప్రేమైనటువంటి సంగమా, జీవించుచున్నది నేను కాదు, నాలో ఉన్న ప్రభువైన యేసు అని పౌలు గారు సెలవిస్తూ ఉంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. 20వ వచనంలో కలిసి నాతో చెప్పండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు
తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆమేన్. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు, విశ్వాసులు పలకవలసినటువంటి సత్యం, ఒప్పుకోవలసినటువంటి సత్యం. ప్రేమైనటువంటి సమయం, ప్రేమైనటువంటి సంఘమ, అన్ని సమయాలలో జీవించేది నేను కాదు, నాలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారే జీవిస్తున్నారు అనేటువంటి సత్యాన్ని మనం పలికినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమ, యోహాను సువార్త 14:19 ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఈ లోకములో నివసించిన సమయంలో సెలవిస్తున్నారు, బికాజ్ ఐ లివ్ యు షల్ లివ్. నేను జీవించుతున్నాను కాబట్టి మీరు కూడా జీవించెదరు. ప్రేమైనటువంటి సంఘమ, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో ప్రాచీన స్వభావము తొలగిపోతుంది. పాపపు స్వభావము ప్రాచీన స్వభావం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఈజ్ ఎ న్యూ క్రియేషన్, ఆల్ థింగ్స్ ఆర్ పాస్డ్ అవే. ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను. సమస్తమును నూతన పరిచేది శిలువ శక్తి. పాపపు స్వభావాన్ని, పాపపు జీవితాన్ని తీసివేసేది శిలువ శక్తి. ప్రేమైనటువంటి సంఘమ, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 24వ వచనంలో తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, శిలువ శక్తి శరీరానుసారమైన మనస్సు నుండి కాపాడుతుంది. గలతీయులకు రాసినటువంటి పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం 5వ అధ్యాయంలో 24వ వచనంలో ఆ సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దురాశలు, ప్రేమైనటువంటి సంఘమా, ఇవన్నీ కూడా శరీరానుసారమైనటువంటి మనస్సు కూడా సిలువలో కొట్టివేయబడింది సిలువ శక్తి ద్వారా అన్న సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 18వ వచనంలో గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. Paul's first letter to Corinthians chapter 1 verse 18. కలిసి నాతో చెప్పండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఆమేన్. సిలువ ద్వారా దేవుని యొక్క శక్తిని విశ్వాసులు పొందుకుంటూ ఉంటారు. రక్షింపబడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని శక్తిని అనుభవిస్తూ ఉంటారు. ప్రేమైనటువంటి సంఘమా, ఈ యొక్క సిలువ శక్తి నిత్యము కాపాడుతూ ఉంటుంది. యూదా పత్రికలో ఆ సత్యాన్ని చూస్తాం. యూదా పత్రికలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం 24 వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు, కలిసి నాతో చెప్పండి, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. కాపాడేటువంటి శక్తి, సిలువ శక్తి విశ్వాసులను నిత్యము కాపాడుతూ ఉంటుంది. ఎందుకు అంటే దేవుని యొక్క మహిమలో చేర్చబడాలి, మహిమ గల తండ్రి సన్నిధిని అనుభవించాలి, తండ్రితో నిత్యము నివాసము చేయాలి. కాబట్టి భూలోకములో నివసించినంత కాలం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మధ్యాకాశంలో కలుసుకునేంత వరకు, నిత్యము తండ్రితో ఉండేంత వరకు కూడా కాపాడుతుంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట
ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన సర్వశక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి సంఘమా, పాపమును కొట్టివేసింది శిలువ శక్తి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 7వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ us from all sins. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, కలిసి చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. శిలువ శక్తి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రేమైనటువంటి సంఘమా, ప్రతి విశ్వాసిని పవిత్రులుగా చేస్తుంది. పాపాన్ని కొట్టివేసేటువంటి అధికారము యేసు ప్రభువు వారికి ఉన్నది. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 6వ వచనంలో పాపిని క్షమించడానికి, పాపికి క్షమాపణ ఇవ్వటానికి, పాపులను క్షమించేటువంటి అధికారము యేసు ప్రభువు వారు కలిగి ఉన్నారు. శిలువ శక్తి సాతాను యొక్క అధికారాన్ని శిలువలో అంతము చేసింది. అపవాది, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది యొక్క క్రియలు అంటే సాతాను యొక్క క్రియలను అంతము చేయటానికి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో తన యొక్క సమస్తాన్ని కూడా అప్పగించారు. సాతాను యొక్క సర్వాధికారాన్ని కొట్టివేసింది శిలువ శక్తి. ప్రియమైనటువంటి సంగమా, శిలువ శక్తి మానవ జాతిలో పాపము ద్వారా వచ్చినటువంటి యొక్క మరణాన్ని అంతము చేసింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 15వ అధ్యాయంలో రాయబడినటువంటి సత్యం 20-21 వచనాల్లో, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ప్రియమైనటువంటి సంఘమా, మృతుల పునరుత్థానము యేసు ప్రభుల వారి ద్వారా కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన సజీవుడు, సర్వశక్తిమంతుడు, పునరుత్థానుడు యేసు ప్రభుల వారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. శిలువ శక్తి ఏం చేస్తుంది అంటే అనేక ఆశీర్వాదాలను విశ్వాసులకు అనుగ్రహిస్తూ ఉంది. ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి నిరీక్షణ కలిగి సాక్ష్యం చెబుతామో, మనం ఒప్పుకుంటాము, యేసయ్య చేసినటువంటి కార్యాలను ఒప్పుకుంటాము, మన జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం కలుగుతుంది. ప్రేమైనటువంటి సంఘమా, యేసయ్య పరిష్కారాన్ని ఇచ్చే దేవుడు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే యేసు ప్రభు ఏమంటున్నారంటే మార్కు సువార్తలో 10వ అధ్యాయం 27వ వచనంలో, విత్ మ్యాన్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఏదైతే ఒక విశ్వాసి చేయలేకపోతున్నాడో, చేయాలనుకున్నది చేయలేకపోతున్నాడో, అనుకునే పరిస్థితుల్లో విశ్వాసి ఉంటాడో, అలాంటి పరిస్థితులను ప్రతికూల పరిస్థితులను మార్చివేయగల శక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రియమైనటువంటి సంఘమా, ఆ సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. శిలువ శక్తి మన జీవితాలకు ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది, జీవమును కలుగజేస్తుంది. శిలువ శక్తి మన జీవితాలను ఆశీర్వాదకరమైన పాత్రలుగా మార్చివేస్తుంది. కాబట్టి ఈరోజు మనం చేయవలసింది ఏమిటి అంటే, ఆయన మాటనందు విశ్వాసం ఉంచి, ఆయన మాటను అంగీకరించి, యేసు ప్రభువుతో కలిసి, పరిశుద్ధాత్మతో కలిసి ప్రార్థన చేస్తూ నిరీక్షణ కలిగి సాక్ష్యం చెప్పాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవసారి రాబోచు ఉన్నారు. ఈ లోకంలోకి రాబోయే ముందుగా ఈ లోకంలో, ఈ శరీరంలో నివసించినంత కాలము మనం చేయవలసినటువంటి పని విశ్వాసముతో, ప్రార్థనతో, నిరీక్షణతో ప్రభు యేసుక్రీస్తు వారి రాకడ కొరకు సిద్ధపడుచు
సాక్ష్యం చెప్పాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైండునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కలిసి లేచి నిలబడి ఒక సమర్పణ ప్రార్థన మనం చేసుకుందాం, ఒక తీర్మానం చేసుకుందాం. ఇంతవరకు యేసు ప్రభువు వారు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఉన్నారు. శిలువ శక్తి ఏమి చేసింది, ఏమి చేస్తుంది అనేటువంటి సత్యాలను పరిశుద్ధాత్ముడు బయలుపరిచి ఉన్నారు. ఈరోజు మనం ఒక తీర్మానంతో మనం దేవునితో కలిసి ఒక ఒప్పందం చేద్దాం. ప్రేమైనటువంటి సంఘమా, కలిసి నాతో చెప్పండి. యేసు ప్రభువా, నాతో మాట్లాడినందుకు వందనాలు. తండ్రితో నన్ను సమాధానపరిచి నా అపరాధములను, నా దోషములను, నా పాపమును యేసు రక్తము ద్వారా కడిగివేసి కొట్టివేసినందుకు వందనాలు. నా శాపమును సిలువలో అంతము చేసినందుకు వందనాలు. మరణము నుండి జీవములోకి నన్ను నడిపించినందుకు వందనాలు. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. యేసు నా కొరకు మరణించి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసిస్తున్నాను. యేసు పునరుత్థానుడు అని ఒప్పుకొనుచున్నాను. నేను విన్న సత్యమును, యేసయ్య మాటలను అందరికీ చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ఆశీర్వాదము, విడుదలను, స్వస్థతను, జీవమును, అభిషేకమును, ఆశీర్వాదమును యేసు ప్రభు నామములో పొందుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.